కస్బా వార్తలకు స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే జూన్ 2 తర్వాత నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారుల విషయంలో మల్లగుల్లాలు పడి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలనే డిమాండ్ ప్రజల నుండి బలంగా వస్తుందని గ్రహించి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టి ఉద్యమకారుల త్యాగాలను సేవలను గుర్తించి వారిని ప్రభుత్వ పరంగా ఆదరించి గౌరవించి వారికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలను సత్వరమే అందించాలని నిర్ణయానికి వచ్చి ఉద్యమకారుల లిస్టును గుర్తించాలని వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం రావడం తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కవిత అల్టిమేట్ కారణంగా చూడాలి. ఉద్యమకారులను పారదర్శకంగా గుర్తించడానికి ప్రభుత్వం సత్వరం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు తెలపడంతో కవిత డెడ్ లైన్ కు ప్రభుత్వం దిగివచ్చినట్లుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అన్యాయానికి గురైన తెలంగాణ ఉద్యమకారుల విషయంలో కస్బా మీడియా సంస్థలు సైతం వివిధ కథనాలను వీడియోలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని కస్బా మీడియా సంస్థల అధినేత మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు తెలిపారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వ ఫలాలను అట్టి ఉద్యమకారులకు అందించాలని దిశ నిర్దేశించడానికి నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు తెలపడాన్ని స్వాగతించాల్సిన అంశమని కస్బా అన్నారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సభ్యులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ దయాకర్, ఎస్ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డిలు నియమితులయ్యారని కె కేశవరావు తెలిపారు. ముందు నుంచి ఉద్యమకారుల వైపు నిలబడి పోరాటం చేస్తున్న కవితకు సైతం నూతన కమిటీలో స్థానం కల్పిస్తే కమిటీ పారదర్శకత్వంగా ఉంటుందని కస్బా శంకర్రావు స్పష్టం చేశారు. అందువల్ల ప్రభుత్వ సలహాదారు అయిన కె కేశవరావు కవిత విషయంలో పునరాలోచించాలని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు ప్రభుత్వ పెద్దలకు సూచిస్తున్నారు. స్పష్టమైన ప్రమాణాలు పాటించి వాటి ఆధారంగా ఉద్యమకారుల జాబితాను రూపొందించినట్లు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు తెలపడం ఇది తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత మొట్టమొదటి విజయంగా చూడాలని టీఆర్ఎస్ శ్రేణులు గర్వంగా చెప్పుకుంటూ టపాకులు పేలుస్తూ విజయోత్సవాలు నిర్వహిస్తుండడం విశేషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని